హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్‌జేకే తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం 10 నిమిషాల్లో చేసుకోగలిగే ఎంతో కమ్మనైన టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి. ముందుగా 7-8 వరకు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లోకి ఒక 12-15 దాకా మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు పడతాయండి. అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ధనియాలు, మినపప్పు వేసి వేయించుకోండి. ఇవి ఇలా దోరగా వేగాలండి. ఇవి వేగాక అందులో కొద్దిగా కరివేపాకు, కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఈ 2 వేసుకొని ఇంకోసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఈ ఫ్రై అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకున్న ప్యాన్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి ఒక 5 నిమిషాల దాకా. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలపండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు. ఈ కొంచెం మెత్తగా అయ్యాక 2 రేఖల చింతపండు వేసేయండి. వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇలా మగ్గిపోయాయండి. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ దాకా కల్లుప్పు వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకోండి. ఇది ఇలా పేస్ట్ అయిపోయాక అందులో మనం వేయించుకున్న టమాటా ముక్కలు వేసేసి ఇంకోసారి మిక్సీ పట్టేయండి. ఇదిగోండి ఇలా మన టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.